మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. మీకు ఒక జీవిత సత్యం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఏంటది? మన సమస్యకి రెండు కారణాలున్నాయి. దేన్ని గుర్తుంచుకోవాలో దాన్ని మర్చిపోవడం, దేన్ని మర్చిపోవాలో దాన్ని గుర్తుపెట్టుకోవడం. మంచి మాట చెప్పావు. ఇప్పుడు నువ్వు పక్కన ఉన్నావని నేను మర్చిపోతాను, నీ పక్కన నేనున్నానని నువ్వు గుర్తుపెట్టుకోకు. ఓకే, గుడ్ నైట్. రాయినైనా కాకపోతిని రామపాదము, రాయినైనా కాకపోతిని రామపాదము సోకగా, రాయినైనా కాకపోతిని రామపాదం. ఆపుతావా? నీ పక్కన నేనున్నాను. ఆ సంగతి మర్చిపోమని మీరే కదా చెప్పింది. మీరు నేనున్నానని మర్చిపోండి. రాయినైనా కాకపోతిని రామపాదము సోకగా, రాయినైనా కాకపోతిని రామపాదము సోకగా. ఏవండి, చెప్పు. కారెక్కరా? చెట్టెక్కాను. జాగ్రత్త, పడతారు. చాలే, ఏం కావాలో చెప్పు. నాకు ఒక ఆన్సర్ కావాలి. ఆహా, అది అక్కడే కబోర్డ్లో పెట్టాను, తీసుకో. ఏంటి? లేకపోతే ఏంటి? ఎన్నిసార్లు అడుగుతావు? ఎన్నిసార్లు అడగాలి అని అడగడానికి కాల్ చేశాను. కిరణ్, అసలు కిరణ్, అనే ఏంటనే? నా వెహికల్ రావడానికి కొంచెం టైం పడుతుందిరా. సిపి ఆఫీస్ దగ్గర డ్రాప్ చేస్తావా? అలాగేనే, పద వెళ్దాం. హలో, ఏవండి, నేను లైన్లోనే ఉన్నాను. మీ అన్నయ్య పలకరించేసరికి నన్నే మర్చిపోయారా? హలో హలో, థ్యాంక్ గాడ్, నేను నీతో మాట్లాడాలనుకున్నాను. ఇంట్లో అందరూ ఉన్నారని మాట్లాడలేకపోయాను. అనుకోకుండా టైం దొరికింది. ఏ విషయం రా? ఏ విషయం విని మాట్లాడాలనుకుంటున్నారు? అయినా ఇతరుల డైరీ చదవడం ఎంత తప్పు, వాళ్ళకి తెలియకుండా వాళ్ళ మాటలు వినడం కూడా అంతే తప్పు. నేను ఎందుకు డల్గా ఉన్నానో ఎవరికి అర్థం కావడం లేదు కదా. ఓ, అంటే ఆ విషయం చెప్పబోతున్నారా? చెప్పండి చెప్పండి, దానికోసమే కదా నేను కాల్ చేసింది. అవును, ఎవరేం అడిగినా చెప్పలేదు కదా. అసలేం జరిగింది? నేను ఒక ఆల్బమ్కి పాట పాడాను. సద్ది న్యూసే. నాకు తెలుసురా. ఇది లేటెస్ట్ న్యూస్. తెలుసా? తెలుసు. ఆ పాట రిలీజ్ అయ్యి పెద్ద హిట్ అయిందని కూడా తెలుసు. దాని గురించేనా నువ్వు చెప్పాలనుకుంది? కాదన్నయ్య. మరి చిన్నపిల్లల హార్ట్ ఆపరేషన్ కోసం ఆల్బమ్ తాలూకు ఫండ్స్ డొనేట్ చేస్తానంటే ముందు ఒప్పుకున్నాను. ఇప్పుడు మళ్ళీ ఇంకొంతమంది పిల్లల కోసం 4 ఆల్బమ్స్లో పాడాలన్నారు. కానీ ఈ రెండోసారి దీని వెనుకున్నది ఎవరో కాదు, నిషా.
మంచి పని కోసం ఒప్పుకుంటానన్న వీక్నెస్ని కనిపెట్టి నన్ను ట్రాప్ చేయాలని చూసింది. నేను కంటిన్యూ చేసే ప్రసక్తే లేదని గట్టిగా చెప్పేశాను. నిషా కోపంతో వెళ్ళిపోయింది. పీడ విరగడైపోయింది. నాకు మొదటి నుంచి నిషా మీద మంచి అభిప్రాయం లేదన్నయ్య. నేను జీవితంలో ఉషాని తప్ప ఇంకెవరిని ప్రేమించను. మా ఆయన బంగారం. నువ్వు ఆ ట్రాప్ నుంచి బయటపడ్డావు కదా. పడ్డానని అనుకుంటున్నాను. అయితే ఇంకేం ఆలోచించకరా. అమ్మకి ఇష్టం లేని పని చేసినందుకు గిల్టీగా ఫీల్ అవుతున్నావేమో అనుకున్నాను. ఆ నిషా మళ్ళీ నీ లైఫ్లోకి రాకుండా నువ్వు జాగ్రత్తగా ఉంటే అంతే చాలు. జరిగింది మర్చిపోయి ప్రశాంతంగా ఉండు. మళ్ళీ నిషా నిన్ను డిస్టర్బ్ చేస్తే అప్పుడేం చేయాలో ఆలోచిద్దాం. సరేనా? సరే అన్నయ్య. ఈయన డిస్టర్బ్ కావడానికి ఇదా కారణం. ఈ విషయాన్ని ఇంకో రూపంలోకి మార్చి మేఘన అక్క నా మనసు పాడు చేయాలని చూసిందన్నమాట. మా ఆయన మనసులో ఎలాంటి దురుద్దేశాలు లేనప్పుడు ఇంకా నాకేం భయం. అనిల్ అంటే మీరేనా? అవును, చెప్పండి. మేము నిషా పేరెంట్స్ పై. ఓ పురుషోత్తం గారు, మీ పేరు వినడమే గానీ ఎప్పుడూ కలవలేదు. ప్లీజ్ కూర్చోండి. పర్వాలేదు, ఓ ఇన్ఫర్మేషన్ కోసం వచ్చాం. చెప్పండి. మా నిషా నిన్నటి నుంచి ఇంటికి రాలేదు. వాట్? అవునా? అవును, తను లాస్ట్ ఇక్కడి నుంచే బయలుదేరిందని, వెళ్లే ముందు కిరణ్ తో గొడవ కూడా జరిగిందని తెలిసింది. అసలేం జరిగింది? తెలీదండి. కిరణ్ ముందే పరిచయం అనే విషయం నిషా నా దగ్గర దాచి 4 ఆల్బమ్స్ లో కిరణ్ తో పాడించమని చెప్పింది. రికార్డింగ్ అయ్యాక ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు. బయట చాలాసేపు దేని గురించి ఆర్గ్యూ చేసుకున్నారు. ఎన్నడూ లేని కిరణ్ కూడా చాలా కోపంగా కనిపించాడు. ఆ వెంటనే నిషా కారు తీసుకుని స్పీడ్గా వెళ్ళిపోయింది. అంతవరకే నాకు తెలుసు. అర్థం అవుతుంది కదా, కిరణ్ నిషాతో ఏదో హర్ట్ అయ్యేలా మాట్లాడుంటాడు. నిజానికి కిరణ్ ఎవరిని నొప్పించే మనిషి కాదండి. నొప్పించకపోతే మా అమ్మాయి ఎందుకు అంత కోపంగా వెళ్ళిపోతుంది? ఆ కోపంలో, ఆ స్పీడ్ లో ఏదైనా యాక్సిడెంట్ చేసుంటే దానికి ఎవరు బాధ్యులు? ఆ కిరణే కదా. అయ్యయ్యో, తొందరపడకండి. కిరణ్ చాలా మంచివాడు. కిరణ్ గుణగానాలు వినడానికి రాలేదు. జరిగిందేంటో తెలుసుకోవాలని వచ్చాం. డైరెక్ట్ గా ఆ కిరణ్ ఇంటికి వెళ్ళి తేల్చుకుందాం. పదండి. కంగ్రాచులేషన్స్ సంజయ్, యు డిజర్వ్ ఇట్. థ్యాంక్స్ మావయ్య. కూర్చోండి. ఇదంతా మీ సలహా వల్లే సాధించాను. నాదేం లేదు, అంతా మేఘనే చేసింది. నా కూతురు నీకు దొరకడం నిజంగా నీ అదృష్టం అల్లుడు. మేఘన సలహా వింటే నిన్నెక్కడికో తీసుకెళ్తుంది. చూసావుగా, నీకు పవర్ ఆఫ్ అటామీ రావడానికి మీ అమ్మగారితో చాలాసార్లు నీ గురించి చెప్పి చివరికి ఒప్పించింది. అవును మావయ్య. మరి ఆ 50 లక్షలు నాకు రిటర్న్ ఇచ్చేస్తావా? షూర్ మావయ్య. M&S కంపెనీ మీద డౌట్ రాకూడదని నా పర్సనల్ అమౌంట్ తీసిచ్చాను. ఇప్పుడు ఇక సంవత్సరం దాకా నిన్ను అడిగేవారే ఉండరు కదా. నేను కూడా అధికారం చేతిలోకి రాగానే ఫస్ట్ మీ అమౌంట్ క్లియర్ చేయాలనుకున్నాను. ఇదే లౌక్యంగా లావాదేవీలు జరిగితే M&S కంపెనీ గురించి ఎవరికి డౌట్ రాదు. ఇదిగోండి మావయ్య. థ్యాంక్ యూ అన్నయ్య. హాయ్ కిరణ్. హాయ్.